ఇదేవో చదువుతూ ఉండండి మంచి ముక్కలు అని వినేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా ఈయన సత్కర్మాచరణం చేస్తున్నాడండి అంటే ఈ ₹1,00,000 మీరు సత్కర్మలో కలిపి ఉంచండి అని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని వీళ్ళకి ఇంత డబ్బు ఉన్నది, వీళ్ళకి ఇంత ఆస్తి ఉన్నది, ఇంత ఇళ్ళు ఉన్నాయి అని చూసి వాళ్ళ వంక చూస్తున్నారు. ఈ స్థితిలో ఉన్నవాడు చూస్తే ఏం చేస్తాడు? ఏది ఈ మోసం వచ్చినటువంటి స్థితిలో ఉన్నవాడు మాకు మోసం వచ్చింది, వాడి డబ్బులో లెక్క కాదు, వాడో లెక్క కాదు అని నోరు పాడేసుకుని కంపు కొట్టేస్తూ మాట్లాడడం. ఎందుకంటే మోసం వచ్చిన వాడు డబ్బు కావాలని చెప్పవలసినంత పని లేదు. అంటే ఒళ్ళు మరవచ్చిన పొలిటీషియన్ లాగా మాట్లాడేవాడు. అందుకనే ఈ మనుజేశ్వరాగములు అనేటువంటి పద్యం ఎవరో చుట్టూరు రాసి పోతన పేరు అక్కడ పెట్టారు. పోతనది కాదు, మనుజేశ్వరుని అరములు అనేటువంటి వాడు కాదు వాడు. వాడు డబ్బు కావాలి కనుక ఉంటే అక్కడ నాయన నేను చాతుర్మాస యజ్ఞం చేసుకుంటాను, ఇక్కడ వీలవుతుంది అని అడుగుతారు. ఎంత మాట అండి, తాము రావటమే పాదం పెట్టడమే మాకు గొప్ప, వీడు ఆస్తికుడు కనుక అని చేసుకోండి. అంటే వీళ్ళు కావాల్సింది ఏంటి? ఓ గది అక్కడ స్నానం చేసుకుంటాం, జపం మొదలైనవి చేసుకుంటాం, కూర్చుంటాం. అన్ని అయిన తర్వాత 10 మంది ఎవరైనా వస్తే నాకు మంచి ముక్కలు చెప్పడం. అంటే ఇదేం లేదు, ఈ 4 మాసాలు అని చేసేది. కానీ ఈ 4 మాసాల్లో చాతుర్మాస్య దీక్ష పెట్టాక ఈ నలుగురు చేరుతున్నారు కదా, ఈ ఆలయంలో మంచి ముక్కలు చదువుతున్నాడు కదా 4 నెలలు, రోజు నువ్వు పళ్ళెం పట్టించండి అని అడిగాడు అనుకోండి. అయిపోయింది, దారిపోయింది. వాడు మోక్షం కోసం కాదు చేసింది. రెండో వాడు మొట్టమొదటి ఏం చెప్పాడు? తమ దగ్గర చాతుర్మాస్య దీక్ష చేసుకుంటాను, తర్వాత పళ్ళెం పట్టమన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఇంతంత ధనంగా వాళ్ళు ఉన్నారు, ఏం చందా వేయలేరా అని అడిగాడు ఉపన్యాసంలో. నోరు తెరిచి ఇలా మైకి దగ్గర ఎవరో పాపం నోరు తెరిచి వీడు కక్కుర్తితో అడిగాడే వేస్తారు. అంటే వారం రోజులు 10 రోజులు అయ్యేటప్పటికి 2,000 3,000 రూపాయలు కలెక్షన్స్ దండుకుని వెళ్ళిపోతాం. వారి మొహాన్ని మోసం ఎక్కడ కనిపించదు. భారత భాగవతాలు కనిపించవచ్చు, సమస్త జాతీయం కనిపించవచ్చు, ఉపనిషత్తులు వినిపించవచ్చు. కానీ మొహాల తడికి మొహాలని గోడలేని వండుకొని బ్రహ్మవర్చస్సు లేదు. కనెక్షన్స్ అన్ని వేయచ్చు కానీ కరెంట్ ఇవ్వలేదు కనుక వెనగదు. బల్బులు ఉంటాయి, మొహం ఇలా బల్బులు దోషాలే ఉంటుంది. విషయం లాభం లేదు. వెలువేది వెలగటానికి దేహి అని చెప్పి చేపెట్టి యాచించినటువంటి వాడికి, చేతులు కాలిపోయినటువంటి వాడికి, కరెంటు కిలోమీటర్లు మారిపోయినటువంటి వాడికి బల్బులు వెలుగుతున్నాడు. మనకి ఏదన్నా కావాల్సి వస్తే మనకు లేనిది మనకి ఇచ్చేవాడు గురువు. కానీ మనకు మంత్రం ఇచ్చి మన చేత హైదరాబాద్ లో మన పిల్లవాడికి ఉద్యోగం వేయించుకుందామని వచ్చిన వాడు గురువు అవుతాడా, లఘువు అవుతాడా? మన వల్ల ఏదైనా సహాయం పొందేవాడు మనకంటే గతిలేని ఉండకూడదు అవుతాడు. కానీ మన గురువు ఎట్లా అవుతాడంటే, ఎప్పుడు కూడా గురువు అనేటువంటి వాడు మన వల్ల వాడికి కావాల్సింది ఏమి ఉండదు, వాడి వల్లే మనకు కావాల్సింది ఎప్పుడు ఉంటుంది. తర్వాత మనం వాడిని వెతుక్కోగలగడం ఉండదు, మనం వెతుక్కుని మన ఇంటికి వాడే వచ్చి మనకు కావాల్సింది ఇవ్వడం ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఉంటాయి సద్గురువుకి. కోపడకండి, పెద్దలు చెప్పిన మాట కాదు. కనుక ఎత్ర మన్యేత భూయిష్టం, వీరికి ఇంత ఉన్నదిగా అంటే అయితే నీ ఇంట్లో నేను చాతుర్మాస్యం చేసుకోనా నాయన అని అడుగుతా వచ్చి. ఇంకా అయితే నోరు తెరిచి నేను అడిగింది అంటే ఈ 4 నెలలు ఇక్కడ ఉండి వండుకొని తింటూ ఉంటాను, దానికి కావాల్సిన బియ్యము, పప్పు, గింజలము, విస్తరాకు, మంచినీళ్ళు ఇప్పించండి అని అడిగాక. ఇంకోటి ఏం చేస్తున్నాడు? చందాలు వేయించండి అని పెడుతున్నాడు. ఇది లాభం లేదు, ఈ డిపార్ట్మెంట్ వేరు వాళ్ళు వేరు అన్నాడు. ఇద్దరు పండితులే అయి ఉండొచ్చు. ప్రత్యక్షమైనటువంటి మహానుభావులు వాళ్ళు ఒక్కడే వస్తారు. కానీ లగేజీతో ప్రత్యక్షం వాడు ఎవరు పెట్టా బెడ్డింగ్ వీటన్నిటితో ఇలా ఇక్కడ బెడ్డింగ్ ఇక్కడ పెట్టేసుకుని ఇందులో టిఫిన్ క్యారియరు, గొడుగు, కర్ర, పువ్వ, టెలిఫోను, ఇది రేడియో, ట్రాన్సిస్టర్ ఇవన్నీ పట్టుకుని ప్రత్యక్షం అవుతారా? కనుక ప్రత్యక్షం అవడం అనేటువంటి ఉన్నవాళ్ళు వాడు తప్ప వాడికి అనేది ఏముండదు. నాది అనే వస్తువు లేదు, నేను అనేటువంటిది ఉంటుంది. ఎక్కడికైనా సరే వాడికి కావాల్సింది తిండి, బట్ట అనేటువంటిది అంతవరకు ఎవరికైనా వస్తాయి. ఆ దమ్ము లేక చచ్చిపోతున్నాం మిగతా వాళ్ళంతా. ఆ దమ్ము ఉన్నటువంటి వాడు మోసం వచ్చినవాడు. ప్రతివాడికి కూడా తిండి, బట్ట, ఇల్లు అనేటువంటిది వాడు చేస్తున్నటువంటిది 10 మందికి బయటకు వస్తే అప్రయత్నంగా ఎలాగో వస్తుంది అనేటువంటి ధైర్యం మోక్షం ఉన్నవాడికి ఒకరికి వస్తుంది. మిగిలినటువంటి వాడు వీటి కోసం తాపత్రయపడుతూ ఉంటాడు కనుక ఎప్పుడు వాడి కోసం వస్తూ ఉండాలి, రావు. ఇది వాడికి వీడికి తేడా. ఎందుకంటే ఇన్ని లక్షలు, 1,000 రూపాయలు సంపాదించినా, 1 కోట్లు సంపాదించినా, ఎన్ని మేడల మిద్దెలు కట్టుకున్నా అది ఉండదేమో అనే భయం ఉన్నటువంటి వాడికి ఇవన్నీ ఉన్నా లాభం లేదు. ఇల్లు ఉండదేమో, వాకిలు ఉండదేమో, అన్నం ఉండదేమో, రేపటికి ఎలా అని అనుకున్నటువంటి వాడికి ఎంతో
ఇవాళ ఎలా ఉన్నదో రేపు అలాగే ఉంటుంది. ఇవాళ మనకి ఎవరు ఇచ్చాడో రేపు వాడే ఇస్తాడు అనే ధైర్యం ఉన్నటువంటి వాడు, మోక్షం వచ్చిన వాడు, వాడు ఎక్కడికి వెళ్ళినా ఇతరులకు కావాల్సినటువంటి పని చేస్తూ ఉంటాడు కనుక వాడు వెతుక్కోక్కర్లేదు, వాడి దగ్గర వెతుకుని వాడు అన్నం వస్తుంది. అది ఏం చెప్పిన ఒక అర్థం మొత్తానికి. దాని మీద ధైర్యం ఉన్నవాడు ఆస్తికుడు అంటారు, దాని మీద ధైర్యం లేనివాడిని నాస్తికుడు అంటారు. ఇది అసలైనటువంటి ఆస్తికత్వం, నాస్తికత్వం. అన్నపానం బ్రాహ్మణస్య తజ్జీవేయని నాను సంజ్వరే. ఎవరైనా కలవాడు కనుక ఉంటే వాడు ఇంత పెడితే అక్కడ ఈ శరీరానికి జీవనోపాధి నడుపుతూ మంచి పని చేస్తాడు. కానీ మోక్షం వచ్చిన వాడు వాడికి ఎంత ఉండి ఎందుకు చేసుకుంటాడు, నాకు ఇవ్వకూడదా, ఎందుకు ఎంత ఉండాలి, ఇట్లాంటి అంటే ఈర్ష్యాత్మక మదమాశ్చర్యాలు ఏం కలగవు. వీడికి ఇంత మేడలు ఉన్నాయి, వాడికి చెప్పిన జ్ఞానం అంతా జాడం లేని వాడికి ఇంత మేడలు భగవంతుడు ఇచ్చాడు. అలా గుడ్ల గుడ్లాగా వాడించని తింటూ మాట్లాడతాం. ఈ విధంగా వేదంలో ఉపనిషత్తులు సంవత్సరం చదువుకున్న పుట్టకథ నేను నాకేమో పుట్టకథలు లేకుండా ఇచ్చాడు. వాడికి ఏమి రాదు, మొత్తం తీసే వాడికి ఎన్ని లక్షలు ఇచ్చాడు, ఈ బ్రహ్మదేవుడు కూడా ఆగిపోయిందండి అని వాడితో కూర్చొని తింటూ అనుకుంటూ ఉంటాడు. అందుకని ఇది పుట్టకథలు ఉండవు. కారణం వాడి దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఈ కనికవర్గాలందరినీ కొలగొట్టి కొట్టాలి, వీళ్ళందరూ ఎక్కడ సంపాదించారు అని అంటూ ఉంటారు. కనుక వాళ్ళు ఉద్యోగాలు అవి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ గోడల మీద అవి రాస్తూ నినాదాలు రాసుకుంటూ పశ్చిమ గోదావరి తిరుగుతారు. ఇంకా చెబుతున్నాడు, యత్రా కథయమానస్య ప్రయచ్చశివం శుభం అశివం భయం అతిరిక్తమివా కుర్వన్ న శ్రేయోన్నేతరో న శ్రేయాన్నేతరో జనః. ఎక్కడైతే ఈ చెప్పినటువంటి మార్గం కాకుండా చేసినటువంటి పనికి వచ్చేటువంటి ఫలితం మీద ఉన్నటువంటి గౌరవం మనస్సు ఎప్పుడైతే ఎక్కిందో వాడికి అశుభం అంటే అశుభమైనటువంటి మార్గం తప్పకుండా వాడి వెంట వస్తుంది. వాడిని దెబ్బ కొట్టను కొడుతుంది, వాడు చేసినటువంటి పనులలో దెబ్బ చిన్న తింటాడు, వాడిని మృత్యువు పట్టుకుంటుంది. కీర్తి అపకీర్తి, ప్రతిష్ట అప్రతిష్ట, దారిద్ర్యం ధనం ఇచ్చించదు అత్యించదు వాడిని కోరుకుని ఉంటాయి. వాడికి లొంగిపోయి చచ్చిపోతాడు ఎంత మంచి పని చేసినా సరే. కనుక చేసే పనిని బట్టి మంచి పని చెడ్డ పని అనేది లేదు. వాడికి తప్పు ధృతరాష్ట్ర, వీడు ఎందుకు చేస్తున్నాడు, ఏ దృష్టితో చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ చేసే పని వీళ్ళు ఉద్ధరిస్తుందా అనేటువంటిది ఉంటుంది అని చెప్పాడు. యథాస్వం వాంతం అజ్ఞాతి వై నిత్యం అభూతయే ఏవం తే వాంతమశ్నంతి స్వవీర్యస్య ఉపసేవనాత్. చూడు, ఈ పని మనం చేశాం, సత్కర్మ, ఇంతమందికి సేవ చేశాం ఉన్నాడు ప్రపంచంలో. దీని ఫలితం మనకి రావాలి, ఇదేనా మనకి ఇంతమంది మనం గుర్తించడం అని అనుకున్నటువంటి వారికి సేవ చేస్తున్నప్పుడు తన దగ్గర నుంచి ఇతరులు దేవుడు ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఏం కోరుతున్నాడు, ఇతరుల దగ్గర ఇచ్చాను కోరుతున్నాడంటే వాంతం వచ్చిన ఆటి కుక్క ఏం చేస్తుంది, కచ్చి అది మళ్ళీ తినడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాడు వీడు. వాంతం అంటే కచ్చినటువంటి దాన్ని, అచ్చినాటి అంటే తింటుంది. 10 మందికి పనికొచ్చేటువంటి మంచి పని చేసినటువంటి వాడు, దానివల్ల 10 మంది దగ్గర నుంచి మనకు గుర్తింపు రాలేదు నేర్చినటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే తాను 10 మందికి ఇచ్చినటువంటిది బయటికి కచ్చినటువంటిది అది మళ్ళీ తినటం కోసం ప్రయత్నం చేసిన తుచ్చుడు వాడికి సుఖాలు ఉంటుంది. వాడి మొహం చూసి పరోపకారం చేసిన వాడు కుక్కలాంటి వాడు నీ సుఖాలు ఉంటుంది పో అన్నాడు. ఉపకారం చేసిన వాడిని కూడా వాడి మొహం కాకుండా వాడు రూపంలో ఉన్న అంతర్యామ మొహం నువ్వు చూస్తే నీకు శాంతి ఉండేది, సుఖం ఉండేది. లేకపోతే చేయకుండా మానేయాల్సిన డబ్బులేమీ లేదు. ఇప్పుడే పోయినవి పరోపకారం అని చెప్పి గొప్ప కోసం డబ్బులు పడి చేస్తున్నావు. హృదయానికి నీకు మోక్షం రాలేదు. 2 చెడు ఉభయత్ర చెడ్డ. నమ్మకం లేనప్పుడు తిరిగి దుఃఖం పెట్టకుండా కాచుకోవాల్సిందే. ఈ 2 ఏదో ఒకటి చేసుకోవాలని. కనుక యథా సోంవాంతం వచ్చినది తాను కచ్చినటువంటి తాను తినటం కోసం ప్రయత్నం చేసే కుక్క ఎలాంటిదో, స్వ అంటే కుక్క, వై నిత్యం అభూతయే అది ఏ మహాకార్యాలు చేయగలుగుతుందో ఈ ఉపకారాలు చేసేవాళ్ళ వాడు వీడు కూడా అంతే మహాకార్యాలు చేస్తాడు. తనస్తిజాతుల వాడు కాబట్టి చెప్పాడు, చెల్లింది, మనం పడ్డాము, చెల్లింది. ఒకటి ఇంకోటి చేస్తే ఇది చెల్లేదుగా మళ్ళీ చూస్తారు ఎదుగువాడు మనకి. అంటే ఇది ఆచరించినటువంటి వాడు, ఆ స్థితిలో నుంచున్నవాడు మొహమాటం లేకుండా చెబితే మనకు వాడు కాక ఎవరు చూస్తారు. ఏనాడైనా మనం బాగుపడాలంటే కనుక తెలుస్తుంది వాడు చెబితే. ఇంకోటి చెప్పలేడు, తెలియదు. కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళు చెప్పకపోతే ఇంకెవరు చూస్తారు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చెప్పాలి. అంటే మన వల్ల ఏమి కోరిన వాళ్ళు కాదు, అందుకని చెప్పడం జరగదు గట్టిగా. మనం ఏమన్నా అనుకుంటామని వాడు మొహమాట పడినట్లయితే చెప్పలేదు.
మొహమాట ఎవరు పడతారు? మన వల్ల వాడి ప్రయోజనం ఆశించిన వాడు మొహమాట పడతారు. వీడు ప్రయోజనం ఆశించిన వాడు కాదు కనుక మొహమాట పడక్కర్లేదు. ఇంకా చెబుతున్నాడు, కోశ్యనంతరమాత్మానం బ్రాహ్మణో హంతుమర్హతి నిర్లింగమచరం శుద్ధం సర్వద్వైత వివర్జితం. అంతరం అంటే సందు, మనం చేసిన పనికి దాని ఫలితానికి. ఈ సందులో మధ్యన ఉన్నటువంటి పరబ్రహ్మం ఉన్నాడే అనంతరం, అంటే ఆత్మ, అంతరాత్మ, అంతర్యామి, సర్వభూత స్థితుడు అయినటువంటి వాడు. దాన్ని చూడకుండా తన మొహం ఎదటివాడి మొహం చూసి మధ్యన ఉన్న కన్నం చూస్తున్నాడు. మీకు నాకు మధ్యన ఉట్టి చోటు చూస్తున్నాడు వీడు. కర్మ ఫలితాలు కోరి కర్మ ఆచరించినటువంటి వాడు ఉన్నాడే, రిజల్ట్స్ కోసం మంచి పని చేస్తున్నటువంటి వాడు ఉన్నాడే. ఎవరికి చేస్తున్నాడో వాడు కనిపిస్తున్నాడు, తాను ఎవరు చేస్తున్నాడు తాను కనిపిస్తున్నాడు. తాను ఎవరికి సత్కారం చేస్తున్నాడు, సత్కార్యం ఉపకారం చేస్తున్నాడో వాడు కనిపిస్తున్నాడు. ఈ మధ్యలో ఖాళీ చోటు కనిపిస్తుంది. కానీ అసలు జరిగింది ఏమిటి? ఈ మధ్యలో ఉన్న ఆకాశంలోనే పరబ్రహ్మం ఉన్నాడు, దాంట్లోంచి వాడు వీడు పుట్టారు. ఈ మధ్యలో ఉన్న వాడిని చూడకుండా, అనంతరమైనటువంటి ఆత్మను చూడకుండా, అంతరాత్మని చూడకుండా ఇద్దరినే చూస్తున్నాడు. కనుక వీడేం చేస్తున్నాడు? ఆత్మను హత్య చేసుకుంటున్నాడు. ఆత్మహత్య మహాపాతకం చెందుతున్నాడు. ఏకేక ఆత్మహనో జనా, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళు ముదురు చీకటిలోకి కల్పాంతాలు వెళ్ళిపోతారన్నాడు. అంటే ఆత్మని దర్శనం చేయకుండా వ్యక్తుల్ని దర్శనం చేసి పరోపకారం చేసినా ఉంటే, పర అపకారం చేసినా ఉంటే వీడికి ఉపకార బుద్ధి లేదు. ఉపకారం వల్ల ఇతరుల దగ్గర నుంచి ప్రత్యుపకారం పోతుందామనేటువంటి బుద్ధితోనే చేస్తాడు. కనుక నిలవడు చేసే ఉపకారం ఎంతకారం చేసినా అది చెబుతున్నాడు. బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఈ వాడికి వీడికి వచ్చినటువంటి పరబ్రహ్మను చూసి ఫలితములు ఉన్నాయో, ఫలితములను చేసేటువంటి కర్మాచరణం ఉన్న ఆ మధ్యన ఉన్న సందుని పూర్తి చేసేస్తాడు అన్నాడు. మనం చేసే మంచి పని, దానికి వచ్చినటువంటి ఫలితము అనేటువంటి ఆ మధ్య ఉన్న కన్నాన్ని లేకుండా అంతర్యాన్ని చేత పూర్తి చేసి సర్వాంతర్యాన్ని జ్ఞానంతో నిలబడి ఉంటాడు వాడు. ఇలా లేకుండా చేసిన వాడు తను చేసిన పనికి ఫలితానికి వచ్చిన సందులు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. ఆ సందులో ఎప్పుడు కాలుబడి నలుగుతూనే ఉంటుంది. కానీ ఈ స్థితికి వచ్చిన వాడు, ఇది దాటిన వాడు దేనికోసం చూస్తున్నాడు? నిర్లింగం అచరం శుద్ధం. ఎవరికి చేసిన పరోపకారం అంటే ఎవరు అనేటువంటి వాడికి పేరు కానీ, వాడికి ఫలితం కానీ, కులం కానీ, మతం కానీ, దేశం కానీ, జాతి కానీ, తొట్టరికం కానీ దీనికి సంబంధించినటువంటిది ఏమీ చేయడు. ఎవరికి మొహం తిరిగి పడిపోతే వాడి మంచినీళ్ళు పోతాడు. ఈ మంచినీళ్ళు ఎవరికి పోసాం అని అంటే అంతేగాని బ్రాహ్మణార్థానికి ఎవరిని పిలవచ్చు అంటే ఎవరో ఎందుకు బాగుమతిని పిలవండి, ఎవరో తినిపోవడం ఎందుకు అన్నటువంటి పద్ధతి రావడం లేదు. మన కులం వాళ్ళకే ఉద్యోగం అవ్వచ్చు, సీట్లు రిజర్వ్ చేస్తున్నాం అన్నటువంటి వాడికి రాదన్నాడు ఈ మోక్షం. ఎవరు డిజర్వ్డో వాడికి ఇచ్చినటువంటి వాడికి కానీ, ఎవరు తగినటువంటి వాడు వాడికి పనిచేసినటువంటి వాడికి మోక్షం వస్తుంది. కానీ మన కులం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకు కోసం అని చెప్పి మనం పది తయారు చేసి కంపెనీలు పెట్టుకుంటే ఏమొస్తుంది అన్నాడు. మన వాళ్ళు ఉంచిస్తాడు అని అడుగుకిస్తాం కనుక. అందుకని పరోపకారం ఎప్పుడు చేసినా నిర్లింగం అంటే నామరూప ఆకార స్వభావ రహితము, తదతీతము, శాశ్వతము, నిత్యము, సత్యము అయినటువంటి పరబ్రహ్మాన్ని చూసి చేస్తున్నాడు. చూడు, అచలం నిశ్చల తత్వాన్ని చూసి ఈ చంచలమైనటువంటి జీవునికి తను చేయగలిగినటువంటి చేస్తున్నాడు. చేస్తూ కూడా వీళ్ళు చంచలమని వాడు అనుకుంటలేదు. నిశ్చల పరబ్రహ్మతత్వం ముందు కనిపిస్తున్న రూపం ఉందని చెప్పి నమ్ముతున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అంటే వీళ్ళందరినీ తాను ధ్యానం చేయడానికి కావాల్సిన ఇష్టదేవత విగ్రహాలుగా, సజీవ విగ్రహములుగా చూస్తున్నాడు. కానీ నేను ఉపకారం చేస్తున్నాను, వీళ్ళు పొందుతున్నారు కానీ చేయడం లేదు. నిర్లింగం అచరం శుద్ధం. ఎవరికైతే చేస్తున్నాడో చూస్తున్నాడో వాళ్ళలో ఉన్న పరిశుద్ధమైన పరబ్రహ్మను చూస్తున్నాడు. కానీ వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాడు దుర్మార్గుడు, వీడు తుచ్చుడు అని చూడటం లేదు. వాడు అలా చూసి కూడా చేస్తే యో అన్యథానంతం ఆత్మానం అన్యథా ప్రతిపద్యతే చింతేన కృతం పాపం శరేణ ఆత్మాపహారిణ. అన్యథా అనంతమాత్మానం, అనంతమైనటువంటి పరమాత్మ ఒక విధంగా అందరిలోనూ ఉండగా వీడు అన్యథా ప్రతిపాద్యతే, మరొక విధంగా ప్రతిపాదన చేస్తుంది. వీడు మనవాడు, వీడు పరాయవాడు, నా కొడుకులకే రాజ్యం కావాలి, ఇలా నువ్వు చేసుకుంటున్నావే, ఇలా చేసినటువంటి వాడు చింతే నకృతం పాపం, వాడి చేత చేయబడినటువంటిది పాపం ఏది కాదు. ఏ సత్కర్మాచరణం చేసినా వాడి చేత చేయబడేది పాపమే. దుర్యోధనాథుడికి రాజ్యం కావాలని చెప్పి ధృతరాష్ట్రుడు ఒక యజ్ఞం చేయించాడు అనుకోండి, అది మహాపాపం అవుతుందంటే ధర్మరాజు చేయించినటువంటి రాజకీయం లాంటిది అవుతుందా?
అందుకనే ఆ యజ్ఞానికి కృష్ణుడు పిలవకుండా పెడతాడు. ఈ యజ్ఞానికి పిలిచినా సరే నీళ్లు ఎక్కుతూ ఆ కాసేపు వెళ్ళి వచ్చి ఆ టిఫిన్ తీసుకుని వచ్చేస్తాడు. పరమాత్మ ఎక్కడ ఉంటాడంటే అలా ఆ సందర్భాన్ని బట్టి చూసి పెడుతూ ఉంటాడు. అలాగే అనాజ్ఞ మనుషే విత్తే ఆజ్ఞ దైవే తథాక్రతౌ తే దుర్ధర్షా దుష్ప్రకంప్యా తాన్ విద్యాత్ బ్రహ్మణస్థం. మానుషమైనటువంటి విత్తమునందు అనాఢ్యత్వము చెందుతాడు ఈ మహానుభావుడు. మానుషమైనటువంటి విత్తం అంటే ఏంటి? మానవుడికి అంతుపట్టేటువంటి సంపద. అంటే బ్యాంకులో మన పేర ఉన్నటువంటి డబ్బులను, దాని తాలూకు బ్యాంక్ పుస్తకములను, మన సంతకాలు పెడితే చేయలేటువంటి చెక్కు పుస్తకములను, మన పేర రిజిస్టర్ చేయించుకున్నటువంటి పొలమును, ఇల్లును, ఏమండి మన పేర ఉన్నవన్నీ, మనం కొనుక్కున్నటువంటి వస్తువులను, ఇది మానుషమైనటువంటి విత్తం అంటే. ఇది కాక ఉన్నటువంటి పై విత్తం మీద చూస్తూ ఉంటారట వాడు. నీకు సంపద ఏమిటిరా అని అడిగితే నాకున్నటువంటి 80 ఎకరా మాగాణిని అనడు. ఎందుకంటే రేపో ఎల్లుండో ఒక్కొక్క కుటుంబానికి 80 ఎకరా మాగాణి ఎందుకో, నువ్వు దున్నుతున్నావా? దున్నా అని అడిగి ఆ సున్నా చెప్పేసి 8 ఎకరాలు చాలా సంతోషించానువే అని అనుకోండి. వీడికి అలాంటి ఆ 80 ఎకరాల మాగాడిన ఆస్తిని నమ్మినటువంటి వాడికి గట్టేమవుతుంది? ఇక్కడ పోటు వస్తుంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో చేరుస్తారు. అటు నుంచి అంటే ఇంటికి రాకుండా శ్మశానానికి అంటే అపరావర్త పదంలో వెళ్ళిపోతారు. 100 రూపాయల నోటు చెడవట వచ్చే 1వ తారీఖు నుంచి అని పేపర్లో వేశారు. కొన్ని 100 మందికి ఇక్కడ పోటు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 100 రూపాయల నోట్లు మార్చుకుంటానికి వెళ్ళేది ఎక్కడికి పట్టుకొచ్చేవాళ్ళు దగ్గర పెట్టారు. కానీ వాటి మీద తన విత్తం అంటే తన సంపదను ఆధారపడేటువంటి వాడికి సంపద ఏం లేదండి. ఇల్లు నాది పోయింది, ఇల్లు ఏమవుతుంది కదండి, మన పేరు వయసు గట్టిగేసింది కదా. అంటే నోరు చేయి పడిపోతుంది కదా అని కొడుకులు ఏం చేశారు, వాళ్ళ పేరు వేసి చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత నీరసంగా ఉంది, దొడ్లో సెట్ వేయించి అందులో కొడుకు పెడతారు. ఇల్లు నీదేనా? షెడ్ నీది. ఇంకా సేపు అయితే షెడ్లోంచి ఆ వెనక దొడ్డి నీది. అదే తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి రేటు గడగరంతో పెట్టినటువంటి ఒక స్వర్గ ద్వారం నీది. దాని ముందు పెట్టినటువంటి ఒక కూడ అనేటువంటి ఈతో కూడా వచ్చే పడకేయం నీది. అంటే ఇంకేం లేదు కనుక ఇల్లు నీది అనేది అన్నారు. చూస్తూ ఉండగానే దొడ్డ పొద్దు పెడతారే చూస్తూ ఇంకా తెలుగు ఉండగానే గొడవ కొట్లాడుతూ ఉంటే అక్కడ తగలబెట్టడానికి వస్తున్నాం. వీడు ఎరుడు నేను హైదరాబాద్ వాడి తీర్చాడు ఏది అది సంపద అవునో కాదో చూసుకోండి. ఎందుకంటే మానుషమైన సంపద అంటే ఇదే మేడం. మానుషమైన సంపద కాకుండా వెనక ఉన్నది దైవమైనటువంటి సంపద. ఇంతమంది ఎవరి చేయాలి ఇక్కడ ఈ రోజున? ఆ మహానుభావుడు ఎవరు? ఓ 10 మంది కలిసి ఆలయం ఎవరు కట్టుబడి కట్టారైనా? ఇక్కడ నాగేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ఠించుకుని ఎవరు రమ్మంటే వచ్చాడు? అది దైవ సంపద. అంటే రోడ్డు మీద వాళ్ళ ఇంతమంది చేరమంటే మనిషి ఒకటి 100 రూపాయలు ఇచ్చిన చేస్తాం. మన పనులు మనకి లేవు, హడావులు లేవు. కానీ నేనెందుకు చేరాను, మీరెందుకు చేరారు? మరో మహానుభావుడు వస్తే మనం అందరం ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తాం అంటే కావాలనుకున్నాం, చేరాం, మనకు నచ్చింది కనుక. అది దైవ సంపద. అంటే దాని మీద నమ్మకం ఉన్నటువంటి, దాంతో పనులు చేస్తున్నటువంటి వాడు అనాఢ్య మనుషే ఇస్తే. ఈ మానుషమైనటువంటి సంపద మీద దృష్టి లేనటువంటి వాడు ఆఢ్య దైవే తథాకృతవు. దైవమైనటువంటి క్రతు యజ్ఞార్థకరమైనటువంటి దాని ఎందు బుద్ధి కలిగినటువంటి వాడు. అది ఒక్కటే లెక్కలో ఉన్నటువంటి వాడు. మిగతా ఎటగు పోవు, మన వెంట వస్తూ ఉంటాయి. మనం తినేటువంటి తిండి, మనం కట్టుకునే బట్ట, మనం ఉండవలసిన ఇల్లు, కుక్కరాలు మన వెంట నడిచి వస్తూ ఉంటాయి అని తెలిసినటువంటి వాడు. అది కాక వాటి మీద దృష్టి ఉందంటే వాటితో వాడు కుక్కలే వెళ్ళాల్సి వస్తూ ఉంటాడు. పొలంలో ఎవరు గుడ్డ వేసి మేసేస్తున్నట్ట అంటే తాను పొలం దగ్గరికి వెళ్ళాలా, పొలం తన దగ్గరికి వస్తుంది. చచ్చినట్టు కుక్కలే పొలాన్ని తనే వెళ్ళాలి కదా, ఎంత పొలం ఉన్నవాడైనా. ఇంట్లోకి ఎవరో ఖాళీ చేయడం లేదుగా ఇల్లు అని అంటే అమెరికాలో ఉన్నవాడైనా సరే ఇల్లు కోసం ఇండియాకి వాడే దిగి రావాలా, ఇల్లు వాడి దగ్గరికి వెళ్తుందా? కనుక మానసిక ఏమీ లాభం లేదండి. డబ్బును మనగానే అనుకుని ఉంటే దరిద్రం తప్ప మనదేం కాదన్నాడు.
దైవం అనేటువంటి విత్తం నువ్వు ఎక్కడికి నడిచెడితే అక్కడికి వస్తుంది నువ్వు చేసిన సుకృతం. ఎందుకని ఆ సుకృతానికి ఫలితం అనేటువంటిది మనసులో పెట్టుకుంటే దాంతో కుక్కలే నువ్వు నడిచేస్తావు. నువ్వు నడిచేస్తుంటే లెక్క లేకుండా ఉంటే సుకృతం నీకు నడిచేస్తావు. సత్కర్మ ఫలితం కోసం చేదరించి విధంగా సత్కర్మ ఆచరిస్తే సత్కర్మ ఆచరించి ఫలితం కోసం కుక్కల్ని నువ్వు చూడాల్సి వస్తుంది. ఇక్కడ కాలేజీలో ఎంత పాఠాలు చెప్పి 1వ తారీఖున జీతం కుక్కగా దానికోసం వేసి ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా పాఠాలను శుభ్రంగా చెప్పేస్తే జీతం కుక్కలనే ఎదురు వస్తుంది. ఇంతేసాడు అదే జీతం అదే మనసు అదే ఉద్యోగాలు చేసే పద్ధతి నువ్వు మనిషిగా కుక్కగా ఎలా బతుకుదాం అనుకున్నావు నీ దగ్గరే ఉంది అన్నాడు అంటాను. దాన్ని బట్టి చూస్తూ ఉన్నాడు. దుర్ధర్ష వాళ్ళు అసాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు? దైవ మహాసంపద దైవమైనటువంటి విత్తం తెలిసి యజ్ఞాధర్మ ఆచరించడం అంటే ఏమిటో తెలిసి 10 మందికి పనికొచ్చేటువంటి పని వాళ్ళ చేతి మీద గానో వాళ్ళ నోటి మీద గానో వాళ్ళ సాన్నిధ్యంలోనూ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు దుర్ధర్షా కదిలించలేని వాళ్ళు. వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు చెప్పినట్టు చేసి ఇంకోళ్ళు బాగుపడవలసిందే. దుష్ప్రకంప్య కదిలిస్తే కదలరు. వాళ్ళని అటు ఇటు తెల్లగించి పారేద్దామంటే తెల్లగిలరు. వాళ్ళని చంపుదామంటే తావరు. రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని వేసేద్దామని చెప్పి డిన్నర్ తయారు చేశారా లేదా? దుర్యోధనుడు రాయబారంలో మొదటి రోజున సెషన్ అడ్జర్న్ అయింది అనగానే తమ కోసం అందరూ డిన్నర్ ఏర్పాటు చేసిన వెయిట్ చేస్తున్నాం రండి అన్నారు కృష్ణుని. నా కోసం ఎందుకు ఏర్పాటు చేస్తారు మీరు చేయకూడదు అన్నాడు. అదేంటంటే భీష్ముడు వీళ్ళు పెద్దవాళ్ళంతా కూర్చున్నారు మర్యాదగా ఉండదు. నాతో చెప్పారన్నారు మర్యాదగా ఉంటాను చెప్పలేదు. కానీ ఇంకోటి నేను అవతల వాళ్ళ మీ ఎదురు వాళ్ళ పక్షానికి మనిషిగా వచ్చాను. నన్ను ఇప్పుడు మీరు డిన్నర్కి పిలవకూడదు నేను రాకూడదు అన్నాడు కృష్ణుడు. నువ్వు మా బావగారి కనుక ఏర్పాటు చేశాను అన్నాడు దుర్యోధనుడు. అస్తి అంటే నీకు బుద్ధి లేదు అన్నాడు దుర్యోధనుడు. ఏమంటే ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు హృదయపూర్వకంగా నన్ను బావగారాన్ని పిలిచి భోజనం పెట్టావనుకో ఈ శరీరానికి ఏ క్షణంలో ఏమొస్తుందో తెలియదు. నువ్వు భోజనం పెట్టాలి దీనికి ఏమన్నా వస్తే ఈ రాబోయేటువంటి కాలంలో వీళ్ళందరూ నేనేమనుకుంటారు అంటే నువ్వు పిలిచినా నేను రాకూడదు బుద్ధిలో వెళ్ళాను. కానీ వాడు విషం పెట్టాలని పిలుస్తున్నాడని తెలుసు. ఏమని చెప్పడం నువ్వు పిలవకూడదు. ఒకవేళ నువ్వు బుద్ధిలోకి పిలిచినా నేను రాకూడదు వీళ్ళు అంతే తరకాల్సుకుని వెళ్ళిపో. ఇదేదో తేలిన తర్వాత అది సక్సెస్ అయితే భోజనం పెట్టుకుందాం అన్నాడు. నాకు మామూలు పొజిషన్ అదుపు పెట్టుకోవాలని అన్నాడు. అది వాడిని చదివించలేదు అన్నాడు. ఎంతమంది ప్లాన్ వేసిన వాడిని నొప్పుగా నేను లాభం లేకపోయింది. దుర్ధర్ష దుష్ప్రకంప్యా కదిలించలేని వాళ్ళు. తాన్ విద్యా బ్రహ్మణస్తము పరబ్రహ్మ యొక్క శరీరం కింద వాళ్ళని తెలుసుకొని వాళ్ళు నడిచి పెడుతుంటే పరబ్రహ్మము యుమూర్తులుగా నడిచి పెడుతున్నాడని తెలుసుకుని వాళ్ళతో సంభాషణ సహవాసన సల్లాపాదులు చేసి తరించండి. వాళ్ళు చెప్పినటువంటి వాక్కులు విని తరించండి. వాళ్ళు ఆచరించినటువంటి మార్గం ఆచరించడానికి ప్రయత్నం చేసి తరించండి. వాళ్ళ సాన్నిధ్యం పొంది తరించండి. వాళ్ళ సహచర్యం పొంది తరించండి. వాళ్ళు మహానుభావులంటే వాళ్ళు మోక్షం చెందిన వాళ్ళంటే వాళ్ళు ప్రపంచానికి మార్గం చూపించేటువంటి వాళ్ళంటే అన్నాడు. తనువురాసాన్ని తెలుసుకోవాల్సింది. తను అంటే శరీరం అని సామాన్య అర్థం. కానీ విస్తారత విస్తృతి అని అసలైన అర్థం. అందుకని సంతతిని గురించి చెబుతూ తనువు అనేటువంటి శబ్దం తనుజుడు మొదలైన అట్లే ఉన్నాయి. శరీరం తనువు అనే పదం ఎందుకు వచ్చిందంటే సర్వాంతర్యానికి ఒక ఎక్స్టెన్షన్ కనుక తనుత్వం చెందింది కనుక యథార్థం. ఈ శరీరం అనిత్యం పరబ్రహ్మ అనిత్యం కాబట్టి ఈ శరీరం ఎందుకు పనికిరాదు అనేటువంటిది వేదాంతంలో ఎక్కడ అంగీకరించడం. పరబ్రహ్మే శరీరం దాకా దిగి వచ్చినట్లయితే శరీరం వాడి యొక్క తనుత్వాన్ని చెందింది కనుక తనువు అనేటువంటి పదం. ఇది చెప్పాక ఇంకా కొన్ని విషయాలు చెబుతున్నాడు. లోకస్వభావ వృత్తిరిహి నిమేషోన్మేషవత్సరా విద్వాంసో మానయంతి ఇది మన్యేకమానిత. ఈ పై చెప్పబడినటువంటి స్థితికి వచ్చినటువంటి వాడు జీవనం నడుపుతూ ఉండగా వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాడు, ఏ విధంగా దాని గురించి చెబుతున్నాడు. అంటే భగవద్గీతలో చెప్పాడు, చితప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ. చితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, వాడి సమాధి ఎలా ఉంటుంది. చితభి శం ప్రభాషేత. స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు, నిశ్చలత్వం కలిగిన వాడు ఏం మాట్లాడతాడు అన్నదానికి సమాధానాలు చెప్పినవి. ఇక్కడ ఈయన కుమారుడు
అంటే సనత్ సుజాత వారు ఇంకొక విధంగా చెప్పారు. దానికి రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, వెళ్తుంటే ఏమన్నా ఎవరో ఇక్కడ పలానా ఆయన ఉపన్యాసం ఇస్తున్నట్ట, ఎలా ఇస్తున్నాడు బాగుందా అని తెలియక వాడు నన్నే అడుగుతాడు అనుకోండి. అలాంటప్పుడు ఏం చెప్పాలో ముందు ఆలోచించుకొని ఉంటాను. లేదా వరస పక్కన ఇంకోటి అడుగుతాడు అనుకోండి, మనం వెళ్తూ ఉన్నాయా ఆ వాకిట్లో ఆ బంకు దగ్గర సోడా తాగడం చిత్తవచ్చే లాగాలి, ఎక్కడికి వస్తాం. ఎవరో వాడన్నాడు, ఎవరో విశాఖపట్నం నుంచి వచ్చాక వాడిక్కడ ఆడిక్కడ లెక్కర్లు ఇస్తున్నట్ట, వినొక్క అని అడిగితే ఏదో వినపడ్డది. అది వినపడక ముందు ఒకవాటు చేయి చూసి, అది వినపడిన తర్వాత చేయి చూస్తే బ్లడ్ ప్రెషర్ మారిందో లేదో చూస్తున్నానండి. లేదా చాలా బాగా చదువుతున్నాడా తప్పకుండా మనం విన్నా సినిమాకి వెళ్ళడం, అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఏటెక్కింది అంటే మొహం ఎర్రబడ్డదా, తెల్లబడ్డదా, నల్లబడ్డదా. ఇందులో ఏదైనా పట్టం కనుక ఉన్నట్లయితే వీడు పాటు పడుతూనే ఉంటాడు. ఎందుకంటే వీడి లెక్చర్ల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి బతికేటువంటి వాడు లెక్చర్ల మీద బతకవలసిన వాడు అవుతాడు. ఇక్కడ ఇంకొక విషయం నేను చెబుతున్నాను అన్నమాట. వాడు బాగుంది అని అర్థం, వీడి లెక్చర్ వీడు ఇవ్వటం అయిపోయింది, అతను బాగుంది అంటే అతని ఒపీనియన్ కానీ వీడి లెక్చర్ కాదు అది. దాన్ని చూసి నువ్వు సంతోషించక్కర్లే. వాడు బాగుండేదంటే వాడి అభిప్రాయం కానీ నీ లెక్చర్ కాదు అది. ఈ రెండు చూసుకుని, లేదా అలా కాదు వీరిని మనం సన్మానం చేద్దామండి, వీరికి సత్కారం చేద్దామండి చేశారు. ఆ సత్కారం మొత్తం అంతా లెక్కేస్తే 1000, 2000, 10,000, 15,000 వచ్చింది అనుకోండి. ఇంకొక చోట ఎక్కడ ఉపన్యాసం చెప్పేటప్పుడు దీన్ని కోట్ చేసి, అంటే ఏమంటే సనత్ జాతి ఉపన్యాసం ఇస్తారా అని అడిగితే ఏమిటో లేదు, సనత్ జాతి ఉపన్యాసం అంటే సామాన్యం అనుకుంటున్నారు, బందర్లో నాకు 50,000 వచ్చింది, మీరు చేతనైతే చెప్పించుకోండి నా చేత అన్నాడు. అది సత్కారం చేస్తా కారం చేశాడు. ఈయన ఏం చేస్తాడంటే ఏమి లేదు, నివేశవత్సదా ఇట్లా మనం మాట్లాడుతూ మనం ఒకళ్ళు చూస్తుంటే రెప్పలు పడుతూ ఉన్నాయి, పైకి లేస్తూ ఉన్నాయా లేదా. రెప్ప పడుతూ ఉంటే రెప్ప ఎందుకు పడుతున్నావు అని అడుగుతున్నాం. లేదా ఈ పట్టానికి ఎంత పుచ్చుకుంటున్నావు, మళ్ళీ ఇక్కడ లేవటానికి ఎంత పుచ్చుకుంటున్నావు, సన్మానం చేయనా నీకు అని అడుగుతున్నా. రెప్పపాట్లు ఎలాంటివో మానవులు ఒకళ్ళు సహజంగా ప్రవర్తించేటువంటి స్వభావ లక్షణాలు అలాంటివి. రెప్పపాట్లని మనం ఎలా అయితే చూస్తూ కూడా మనం పట్టించుకోమో, వాడు ఈ మానవ స్వభావంలో జరిగేటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇవన్నీ కూడాను వింటూనే వినడు అన్నాడు. నివేశం వస్తారా, నివేశం అంటే రెప్ప పడటం, ఉన్మేషం అంటే రెప్ప తెరవటం. ఈ రెండింటికి కూడా రెప్ప మూస్తే సువర్ణ పథకం ఇచ్చాడు, రెప్ప తెరిస్తే సువర్ణ బంగారం సెలవు ఇచ్చేట, సెలవు రెప్ప అంటాం ఎక్కడా అది ఉండదు. అలాగే లోక స్వభావ వృత్తి అని తెలుసుకుంటాడు. ఏదయా అని చెప్పింది అని అన్నాడు అనుకో, అలాగూ అంటాం. మనం ఎవరైనా అలా అని ఉండలేదా ఇదివరకు అని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎలా చెప్పాడు కృష్ణాచార్య లెక్చర్లు, ఏదో చాలా మంది చెప్పేలా విన్నాను లేవా అని అంటే లోపల 10-11 మంది పోకూడదు. ఎందుకంటే మనం చాలా మందిని అలా అని ఉంటాం పొరపాటు. వాడు మనం అనలేదు అనుకోండి, అయినా ఎడవకూడదు అన్నాడు, అసలు ఎడవకూడదు అన్నాడు. అనుంటే అనున్నాం కాబట్టి ఎడవక్కర్లేదు, అనకపోతే ఎడవకూడదు అంతే. ఎందుకంటే ఎడవలసిన లోకంలో వీడు ఉండకూడదు.